హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. ఇవాళ దసరా పండగ రోజు నేను ఏ పనులు చేసుకున్నానో ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. అమ్మవారికి అయితే 11 ప్రసాదాలు చేశాను, వడపప్పుతో సహా అన్నీ కలిపి 11 ప్రసాదాలు అనమాట. అన్నీ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నానో, నా డేని ఎలా అయితే ఆ మార్నింగ్ రష్గా అవ్వకుండా ఎలా అయితే నేను ప్లాన్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా. ఎందుకంటే ఆల్రెడీ దసరా అయిపోయింది. ఈ వ్లాగ్ నేను పోస్ట్ చేసేసరికి నాకు కుదరలేదనమాట. దసరా 9 days నేను ఎర్లీ మార్నింగే లేవడం వల్ల నేను దసరా రోజు బాగా స్ట్రగుల్ అయ్యాను అనమాట. లేవడానికి కూడా కుదరలేదు. మరుసటి రోజు నుంచి అసలు లేవలేకపోయాను. అందుకే 2 days లేట్ అయిపోయింది దసరా వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయడానికి. ఇంకా మార్నింగ్ లేచి ప్రసాదాలకు అన్నీ నానబెట్టుకున్నాను. బ్రష్ అది చేసి తర్వాత కొంచెం లెమన్ టీ అది తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఆడవాళ్ళు స్నానం చేసిన వెంటనే తులసికోట దగ్గరికి వెళ్ళాలంట. అంటే తులసికోట ముందు ముగ్గు పెట్టుకోవాలంట, గడపను పూజించుకోవాలంట. ఇది నాకు తెలిసింది. అలాగే చాలామంది చెప్పారనమాట. ఇంక నేను యథావిధిగా ఇవాళ దసరానే కాదు ఏ రోజైనా సరే ముందు స్నానం చేసిన వెంటనే గడప ముందు తులసమ్మ ముందు ముగ్గు వేసుకుంటాను. అలాగే ఇవాళ కూడా కొంచెం పసుపు అది ఎక్కువ వేసి బాగా ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు వేస్తే నీట్గా కనిపిస్తుంది. టైల్స్ బాగా బ్లాక్ కదా, మాకు ముగ్గు వేసినా సరిగ్గా కనిపించట్లేదు. అటు బ్లాక్ కాదు ఇటు వైట్ కాదు, అసలు సరిగ్గా కనిపించడం లేదనమాట. అందుకే కొంచెం పసుపు రాసి ముగ్గు వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. అలానే కొంచెం మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది ముగ్గు చూసినప్పుడు అని ఇలా పూసుకున్నాను అనమాట. ఇంకా గడపను కూడా పూజించేసుకున్నాను. గడపను పూజించుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను 4:30కి లెగుద్దామని అలారం పెట్టుకున్నాను, కానీ అస్సలు బాడీ సహకరించలేదనమాట. ఈ 9 days పూజలో ఒక 5 days అయితే ఎర్లీ మార్నింగే లేచాను కదా, 6 days. ఇంకా అది నాకు హెడేక్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్పెట్స్ ఉన్న హెడేక్కి అది తలస్నానాలు, ఇంకా మార్నింగే లేచి పూజలు, ప్రసాదాలు ప్రిపరేషన్, ఈ టెన్షన్ అది వల్ల హెడేక్ ఎక్కువైపోయి ఇంకా నిద్ర లేవలేకపోయాను అనమాట. ఇంకా ఏదో ఒకలాగే ఎప్పుడు లేచినా నేనే లేచి చేసుకోవాలి కదా అని ఇంకా లేచాను అనమాట. లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ముగ్గు దగ్గర మ్యాక్సిమం నాకు ఒక 20 minutes 25 minutes అయితే పట్టేసింది. ఎందుకంటే మొత్తం అంతా రుద్దుకొని కొంచెం నీట్గా ముగ్గు పెట్టుకోవాలి కదా. ఎంత నీట్గా ముగ్గు పెట్టుకున్నా మా పిల్లలిద్దరూ లేచాక వాళ్ళు ఎలాగో చేర్పేస్తారు. కానీ ఒక 10 minutes లేదా 20 minutes అయినా వేసినందుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ముగ్గు వేసుకున్నందుకు పిల్లలు లేవలేనంతసేపు ముగ్గు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వేస్తే మొత్తం కిష్కింద కండే ముగ్గు మొత్తం రుమ్మేస్తారనమాట. అందుకే కలర్స్ కూడా ఏం వేయలేదు. కలర్స్ వేసామంటే ముగ్గు కాబట్టి సరిపోతుంది, మ్యాటి మీద తుడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా కలర్స్ వేసామంటే ఇల్లు మొత్తం క్లమ్జీ అయిపోద్ది. అది క్లీన్ చేసుకునేసరికి నాకు డే మొత్తం సరిపోద్ది. ఇంకా నేను ముగ్గేసేసరికి తెల్లవారిపోయింది కూడా. నేనైతే యాక్చువల్ అనుకున్నాను 4 o'clockకి 4:30కి అలా లేచి ఒక 6:30 కల్లా ప్రసాదాలు అనేది ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక 11 ప్రసాదాలు కదా, తొందరగా చేసేసుకుందాం అనుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని నా నిద్ర దేవత ఆవహించి నాకు లేవనివ్వలేదనమాట. కొంచెం హెడేక్ కూడా బాగా ఎక్కువ ఉండడం వల్ల లేవలేకపోయాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేసుకున్నాను. అయిపోయింది. ముగ్గు వేసుకోవడం అయిపోతే ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికి పిల్లలు లేవలేదు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ముగ్గు వేసేసుకొని అన్ని పనులు స్టార్ట్ చేశాను. మెయిన్ మా బాబు లేచింది నుంచి ముగ్గు తొక్కడానికి ట్రై చేస్తాడు, లేదా నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. చంటపిల్లలతో అంత ఈజీ కాదు ఈ పూజలు, పుణ్యకార్యాలు, ముగ్గులు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళని గసిరినా వాళ్ళకి అర్థం కాదు. మా వాడికి ఎంత గసిరినా అర్థం కాదు. కాసేపు అయినా ఎత్తిసుకొని తిప్పేసాక దించేస్తే వాడు ఆడుకుంటాడు. ఇంకా ముగ్గు అయితే అయిపోయింది. ఇంతకీ మీరు దసరాకి ఏ ప్రసాదాలు చేసుకున్నారో, ఎలా చేసుకున్నారో చిన్న కమెంట్ అయితే చేయండి. దసరా అయిపోయిన తర్వాత ప్రసాదాల గురించి అడుగుతున్నావా అని అంటారేమో. ఏం చేస్తాం మరి, నాకు పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు. ఇంకా నేను గడపను తులసమ్మ దగ్గర పూజించుకున్న తర్వాత ఖచ్చితంగా స్టవ్కి అయితే బొట్లు పెట్టుకుంటాను. నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి స్నానం చేసి స్టవ్కి అయితే డైలీ పెట్టుకుంటాను. బొట్లు పెట్టి దండం పెట్టుకుంటాను. అగ్నిదేవుడికి దండం పెట్టుకొని వంట స్టార్ట్ చేస్తే మంచిది కదా. అలానే అమ్మవారికి కదా వంట చేసేది. అందుకే పాత్రలకు కూడా బొట్టు పెట్టి దండం పెట్టి వండుకుంటున్నాను అనమాట. ఇంకా పులిహోరకి, దద్దోజనానికి, ఇంకా కొబ్బరి రైస్కి అయితే రైస్ పొయ్యి మీద పెట్టేశాను. 3 ఒకసారి పెట్టేశాను, విడివిడిగా కాకుండా. పరమాన్నం అయితే సపరేట్గా వండాను, బెల్లం పరమాన్నం వండాను. తర్వాత కొమ్ము శనగలు ఏమో ఉడకబెట్టాను. తర్వాత చెప్పాను కదా పులిహోర
చింతపండు పులిహోర అయితే కలుపుకున్నాను. దద్దోజనం కూడా వండాను. ఇదేమో కొబ్బరి రైస్ అనమాట, కొబ్బరి పొడి రైసు. ఈ గారెలు చేశాను. ఇంకా ప్రసాదం బూరెలు అయితే చేశాను. పూర్ణం బూరెలు ఆల్రెడీ నవరాత్రుల్లో చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ప్రసాదం బూరెలు అయితే చేశాను. ఇంకా గులాబ్ జామున్స్ చేశాను. చేసినప్పుడు బాగానే ఉన్నాయి. ఇంక నేను ఎన్ని టెన్షన్స్లో పడి తీగ పాకం అయితే పట్టేసుకున్నాను గట్టిగా, గట్టి పడిపోయింది. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయి ఇంకైతే పూజకి సిద్ధం చేసుకుంటున్నాను. మనం ఏ పూజకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేషుని పెట్టుకోవాలి కదా. గణేషుని పెట్టుకున్నాక ఏదో గ్రామదేవత అమ్మవారిని చేసుకున్నట్టుగా పసుపుతో అమ్మవారిని చేసుకున్నాను అనమాట. తర్వాత పూజ గదిని అందంగా అలంకరించుకున్నాను. అలాగే ప్రమిదలు అన్నీ సెట్ చేసుకొని అప్పుడు నేను శారీ కట్టుకొని వచ్చానమాట. ముందుగా శారీ కట్టుకుంటే ఏ పనులు చేయలేను కదా. ఇంకా యథావిధిగా పూజ అయితే మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చేసుకున్నాను. అమ్మవారికి చీర, తాంబూలం, గాజులు, బొట్టు ఇవన్నీ ఇచ్చానమాట, పసుపు కుంకుమ ఇవన్నీ. తర్వాత చేసిన ప్రసాదాలన్నీ 11 ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. 11 ప్రసాదాలు నివేదించేసిన తర్వాత అమ్మవారికి పెట్టుకున్న తర్వాత ఇంకా పళ్ళు, పలహారాలు, స్వీట్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకున్నాను అనమాట. ఏదో నాకు తగ్గట్టు నా బడ్జెట్కి తగ్గట్టుగా నేను ప్రసాదాలు చేసుకొని పెట్టుకున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఇంతకన్నా ఎక్కువ పెట్టుకున్నారంటారు, ఇంతకన్నా తక్కువ పెట్టుకున్నారంటారు. మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారికి ఒక్క ప్రసాదం పెట్టుకున్న అమ్మవారు అనుగ్రహిస్తారు. ఏదో నా శక్తి కొలది నాకు చేసుకొని పెట్టుకోవాలనిపించింది అందుకే చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే చాలా బాగా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒకేసారి నేను ఉపవాసం అయితే వదులుకున్నాను. ఒక పూట అంతా తినలేదు. ఇంకా మధ్యాహ్నం ఒకేసారి ఉద్యానం ఇచ్చానమాట ఉపవాసానికి. ఇంకా అందరం కలిసి తినేసాము. అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే ఆయన బైక్కి ఆయన పూజ చేసుకొని వస్తారు. నేను వెళ్ళడానికి అవ్వలేదు. ఇంట్లో ప్రసాదాల ప్రిపరేషనే చాలా వరకు ఉంది, చాలా వరకు అయింది. నాకు మార్నింగ్ 6కి ఇలా మొదలు పెడితే 10 ఇలా అయిపోయింది, 9:30 అయిపోయింది నేను చేసేసరికి ప్రసాదాలు. ఇంకా గబా పూజకు సిద్ధం చేసుకొని ఇంకా 12కి ముందే పూజ చేసుకోవాలి కదా. పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. 12కి ముందే పూజ చేసుకొని 12 దాటాక భోజనం అయితే చేశాను. ఇంకా మన అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. నేను ఎలా ఎలాగ అమ్మవారిని డెకరేట్ చేశాను, అన్నీ బాగానే పెట్టుకున్నానా లేదా, శాస్త్రోక్తంగానే పూజ చేశానా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇదే కొత్త కదా, కొత్త వీడియోస్ అన్నీ పెట్టడానికి కొంచెం ట్రై చేస్తాను, మంచి మంచి వీడియోస్. ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో పూజ వీడియోస్ వస్తాయి. అలానే నేను 7 శనివార వ్రతం అయితే చేయాలి అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి. ఆ వీడియోస్ కూడా వస్తాయి. వాటిని కూడా మీరు చూసి నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి అయిపోయిన దసరాకి మళ్ళీ శుభాకాంక్షలు. అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఇంట్లో పూజలు చేసుకోండి, శుభ్రంగా వండుకొని తినండి. ఇంకా దసరా అంటూ వండుకొని తినడమే కదా, మేము ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదు. సండే అమ్మవారికి కోడి కోసి నాన్ వెజ్ వండుకొని తింటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో